హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి లైనింగ్ బ్లౌజ్ అండి. అంటే సిల్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాననమాట. నేనెప్పుడు మిషన్ మీద కట్ చేస్తున్నాను కదా! ఆ కటింగ్ అనేది అటు ఇటు అయిపోతుంది. కరెక్ట్‌గా తెలుస్తుందా లేదా అని చెప్పేసి నాకే ఒక డౌట్‌తోని నేను ఇప్పుడు ఫ్లోర్ మీద కట్ చేసి మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా అయితే శారీ చూసేయండి. ఈ శారీలో బ్లౌజే మనం కట్ చేసుకోబోతున్నాం అనమాట. శారీ వచ్చేటప్పటికి సిల్క్ అండి, జార్జెట్ శారీ. రోజువారీ డైలీ వేసుకోవడానికైతే సూపర్ ఉంటుంది. ఏదన్నా చిన్న చిన్న షాపింగ్స్‌కి ఆటికి వెళ్ళడానికంటే మన దగ్గరలో ఉన్న షాపులకి ఆటికి వెళ్ళడానికి బావుంటుంది. లేదా ఫ్యాన్సీ షాపులకు వెళ్ళడానికి కూడా సింపుల్‌గా అలా వేసుకొని వెళ్ళడానికి సూపర్ అంటే సూపర్ ఉంటుందనమాట. అసలు శారీ అయితే కలర్ వచ్చేటప్పటికి స్కై బ్లూ అండి. ఇలా అయితే లైనింగ్ తీసుకున్నామండి. లైనింగ్ తీసేసుకొని ఫ్లోర్ పైనయితే ఈ విధంగా వేసుకుంటున్నాం. ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ ఉండాలనమాట. మనం కూర్చున్నాం కదా! అటు సైడ్ అయితే ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా మన సైడ్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత చూడండి ఫోల్డింగ్ చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి అయితే ఒక లైన్ ఈ విధంగా అయితే కొట్టేయండి. ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ ఉన్న పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి ఫస్టు. చూడండి ఇలాగా. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే మనం పొడవు తీసుకోవాలండి. పొడవు మనము 14.5 అయితే పొడవు తీసుకుంటున్నాము. ఇలాగ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడు ఇలా మార్క్ చేసుకున్న దానిపై నుంచి లైన్ కొట్టేయండి. ఇక్కడి నుంచి ఇలాగా అంటే ఒక బాక్స్ మాదిరి మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నడుము లూజ్ వచ్చేటప్పటికి ఇక్కడికైతే 9 అండి. ఇక్కడి నుంచి 2 ఇంచులు కలుపుకొని 11 ఇంచులండి. 9, 10 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. అది మొత్తం కలుపుకొని 11 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా! ఇది కూడా ఇలాగ పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలాగ ఖర్చు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి మనము ఈ పొడవు చూసుకుంటున్నాం. 5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాం. చూడండి ఇలాగ ఒక లైన్ కొట్టేయండి ఇక్కడ. ఇక్కడ లైన్ కొట్టేసిన తర్వాత పైన షోల్డర్‌కి వచ్చేటప్పటికి 5 ఇంచులు తీసుకోవాలండి. 5 ఇంచుల కాడ ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా చూడు ఇలాగ చేసుకున్నాం కదా మార్కింగ్ అనేది. ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ కోసం 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 5.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఇలాగా. చెస్ట్ లూజ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి 34 ఇంచెస్ అనమాట. ఇలాగా 1 ఇంచ్ అయితే మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగా ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము కటింగ్లోకి 2 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కింద వైపు వచ్చేటప్పటికి కూడా 2 ఇంచులకి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగా సీదా ఒక లైన్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక లైన్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ నెక్ అయితే మార్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. మన షోల్డర్ వచ్చేటప్పటికి 3 ఇంచులు ఉంటుందండి. కటింగ్లోకి 2 ఇంచులు పోతే మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా 3 ఇంచులు ఉంటుందన్నమాట. ఇలాగా చుట్టూతా మనం ఎలా అయితే మార్కింగ్ అనేది చేసుకున్నామో దానిపై నుంచి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలండి. మిగిలిన పీస్‌లో ఒకసారి అయితే నెక్ చూడండి ఎలా వచ్చిందో రౌండ్‌గా బాగా వచ్చింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ మిగిలిన క్లాత్‌లో ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ మన సైడే ఉండాలండి. ఇలాగ వేసుకోవాలి. ఇది హ్యాండ్స్ అనేది మనకి జాయింట్ పడుతుంది కాబట్టి ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగైతే ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. లేదంటే అడ్డంగా తీసుకున్నా కూడా మనకి జాయింట్ పడకుండా బాగానే వస్తుంది. కానీ ఇలా తీస్తున్నాననమాట నేను. చూడండి ఇలాగ వేసుకుని ఇక్కడి నుంచి ఖర్చులోకి అయితే 1 ఇంచ్ మార్క్ చేశాను ఇది. ఫోల్డ్ చేసుకుంటాం కదా ఖర్చు ఫోల్డ్ కలిపేసి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి టోటల్ 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచులకైతే మార్క్ చేయండి ఇక్కడ. చూడండి ఇలాగా
7 ఇంచులకు మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ లోతు కోసం ఇది ఈ లోతు కోసం అయితే 3 ఇంచులకు మార్క్ చేయండి. ఇలాగ మార్క్ చేసినాక ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసేసి ఇక్కడి నుంచి డౌన్గా మార్క్ చేసుకుంటా రావాలి. ఇలాగ చూడండి, ఇక్కడి నుంచి ఇలా కలిపేసేయాలి. ఇక్కడ మనం 3 ఇంచులకు మార్క్ చేసిన దాంట్లోకి ఈ విధంగా అయితే కలపాలి. ఇప్పుడైతే మనము హ్యాండ్ లూజ్ అండి 5.5 ఇంచులకు మార్క్ చేసాము. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులండి. ఇది మొత్తం కలిపేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జాయింట్ పడుతుంది కదండి, అది మనం గుర్తు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనం మర్చిపోయామంటే ప్రాబ్లం అవుతుంది. బ్లౌజ్ హ్యాండ్ అనేది సరిపోదు. దానికోసం మనం ఏదైనా దీంట్లో కటింగో లేదంటే మార్క్ వేసుకొని పెట్టేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాలండి. దానికోసం బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచుల పైకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఖచ్చితంగా 2 ఇంచులకైతే ఫోల్డ్ చేసే ఇలా పైకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఇలాగా చూడండి ఈ మూలకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే మొత్తం చుట్టూతా అయితే మార్క్ చేసేయాలండి. చూడండి ఇలాగా చుట్టూతా. ఇక్కడ మీకు తెలియదేమో అని చెప్పేసి, ఎందుకంటే ఫ్రంట్ భాగం ఇలాగ కొంచెం కిందకి జరిపేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది మీకు కనపడాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మార్క్ చేయడానికి సరిపోదేమో అని చెప్పేసి కొంచెం కిందకి జరిపేశాను క్లాత్ అనేది. ఇలా జరిపి వేసేసి ఇది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగైతే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి చుట్టూతా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ. చూడండి ఈ చివరన ఇలాగ ఆమ్ రౌండ్ అండి ఇది. ఇలాగా మనము ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా దగ్గరికి మార్క్ చేయాలండి. కొంచెం దూరం వచ్చింది కాబట్టి ఇక్కడ దగ్గరికి, ఇక్కడ 6.5 ఇంచులకి కింద వైపుకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 6.5 ఇంచులు మార్క్ చేసుకున్నాక మనం ఏ నెక్కు ఫ్రంట్ నెక్కు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ ఇలాగ చేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత ఇలా మధ్యకి షోల్డర్ మధ్యకి ఇక్కడికి చూసుకొని 13 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ చివరికి 1/2 ఇంచు చూడండి, ఈ చివరిని 1/2 ఇంచు, ఈ చివరికి వచ్చేటప్పటికి 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్లు అనేది ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలాగా ఇలా కలుపుకోవాలండి. ఇది ఫ్రంట్ భాగం చూడండి. ఇలాగ ఆమ్ రౌండ్ లోతు ఫ్రంట్ భాగానికి తీయాలి కదండి. దానికోసం అయితే ఇలా 1/2 ఇంచ్ అయితే కొంచెం అంతా మార్క్ చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకొని ఈ చివరికి వచ్చేటప్పటికి డౌన్ తీయకూడదు, ఖర్చులోకి వెళ్ళిపోయేది. డౌన్ తీయకుండా దాని లోపలికి ఎలా అవుతే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసామో దాంట్లోకి అయితే ఈ విధంగా కలిపేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే చూడండి మనం ఎలా మార్క్ చేసామో ఆ విధంగా మనం ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా నిదానంగా చూడండి ఇలాగా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ చివరి వరకు ఇక్కడ మనం ఆమ్ రౌండ్ లోతు కూడా తీసేసామన్నమాట. ఈ చివరి వరకు కట్ చేసాం కదా. చూడండి ఇప్పుడు ఇందులో ఇక్కడ మిగిలిన క్లాత్లో మనము నడుం బెల్ట్ అనేది తీసుకోవాలి. అలాగే క్రాస్ పీసెస్ అనేవి దీంట్లో తీసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ పీసెస్, నడుం బెల్ట్, అలాగే షేప్ బెల్ట్ చూడండి 10.5 ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచుల పొడవు, ఇక్కడ వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలాగ మధ్యకి కూడా ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది చూడండి ఇలాగ క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా ఎక్కువ తక్కువ ఉన్నది నీట్గా కట్ చేసి ఇప్పుడైతే మనము మొత్తం తీసామండి. ఇది నడుం బెల్ట్ కోసం. సరిపోకపోతే క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అండి శారీలో పీస్ అనేది మనం బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ వైట్ మార్క్ ఇచ్చారు కదా,
ఈ వైట్ మార్క్ లైన్‌గా మనం దీంట్లోనే కట్ చేయాలన్నమాట. ఈ వైట్ మార్క్‌నే మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా నిదానంగా గబగబా స్పీడ్‌గా కట్ చేయకుండా కొంచెం నిదానంగా కట్ చేసుకోవడం వల్ల మనకి సారీ కట్ అవ్వకుండా నీట్‌గా బ్లౌజ్ వరకే కట్ అవుతుంది. చూడండి ఇలాగా. ఇలా సెపరేట్ చేసాం కదా! ఇలా సెపరేట్ చేసిన తర్వాత చూడండి ఉల్టా సీదా చూసుకోవాలి ఫస్ట్. ఉల్టా సీదా చూసుకొని మనం సీదా అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇలా పై వైపుకొచ్చేలాగైతే వేస్తున్నానండి నేను. ఒక్కొక్కసారి ఉల్టా కూడా వేసుకొని మనం కుట్టేటప్పుడు సీదా చూసుకొని కుట్టాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు సీదానే వేస్తున్నాను ఇది. ఇలాగ నీట్‌గా ఈ ఫోల్డింగ్ అనేది చూడండి ఇలాగా నీట్‌గా వేయాలండి. ఇలా అన్నీ సమానంగా ఫోల్డింగ్ అనేది సమానంగా రావాలి. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వేస్తున్నాం అనమాట. చూడండి ఇలాగ కొంచెం అంతా క్లాత్ మనకి కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. మరీ ఎక్కువ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ కానీ కొంచెం అంత క్లాత్ అనేది మనకి కింద వైపున ఉంచేసి పైకి కొంచెం వేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది మన లైనింగ్ అనేదే మార్కింగ్ మనకి. ఈ లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా అయితే మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్‌కి జాయింట్ పడుతుంది కాబట్టి ఈ చివరికి క్లాత్ అనేది వదిలేసాను నేను. ఇట్లా ఫ్రంట్ భాగం అనేది చూడండి. ఇప్పుడు మనం ఇందులో షేప్ బెల్ట్ కూడా వేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇది ఫ్రంట్ భాగం హ్యాండ్స్ అనేది మనం కొంచెం ఇలా జరుపుతూ ఎక్కడ షేప్ బెల్ట్ అనేది మనకి వీలవుతుందో అక్కడ మనం షేప్ బెల్ట్ తీసుకోవడానికి వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇక చివరికైతే మనకి జాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది కొంచెం వదిలేసి ఇలాగ వేయాలి. ఒకసారి చూసుకోండి డబుల్ ఫోల్డ్ ఉందా లేదా అనేది. మన క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ మీద ఉండాలండి. ఇలా సింగిల్ మీద అంటే 2 పీసెస్ కదా! సింగిల్ మడత మీద సింగిల్‌గా వేయొద్దు. డబుల్ ఫోల్డింగ్ ఉండాలి. అంటే ఫోల్డింగు మడత మీద ఉంది కదా! చూడండి ఇలాగా ఫోల్డ్ చేసాం కదా! అలాగుండాలి. సింగిల్‌గా వేయాలంటే ఇది కూడా ఓపెన్ చేసి వేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ చివరికి షేప్ బెల్ట్ అనేది వస్తుందండి. చూడండి ఇక్కడ షేప్ బెల్ట్‌కి క్లాత్ సరిపోయేలాగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ఇది మొత్తం కట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి.